హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ టెక్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్. కొత్త వెరైటీ సలాడ్తో ఈ వీడియోతో ముందుకొచ్చాను. ఈ వీడియోలో చియా సీడ్స్తో ఫ్రూట్ అండ్ నట్ చియా సలాడ్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఫ్రూట్ అండ్ నట్ చియా సలాడ్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చియా సీడ్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. ఈ చియా సీడ్స్తో వెయిట్ లాస్కి బాగా యూస్ఫుల్గా ఉంటుంది. వెయిట్ లాస్కి చియా సలాడ్ తింటే చాలా వెయిట్ లాస్ వెంటనే తగ్గడాలు జరుగుతాయి. దీనికి చియా సీడ్స్ ఇంపార్టెంట్. చియా సీడ్స్, మిల్క్, ఫ్రూట్ కింద బనానా తీసుకోవచ్చు, పొమగ్రానెట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను పొమగ్రానెట్ తీసుకున్నాను. టేస్ట్కి తేనె అని, జాగరీ, నట్స్, బాదం నట్స్ తీసుకున్నాను. బాదం, వాటర్ ఇంపార్టెంట్, మిల్క్. మెజర్మెంట్స్కి ఫస్ట్ చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ తీసుకోవాలి. తగినంత మిల్క్, 150 ml మిల్క్ తీసుకోవాలి. 150 ml, 50 ml వాటర్, టోటల్ 200 ml ఉండేటట్లు లిక్విడ్ తీసుకోవాలి. దానికి తగినంత తేనె, 1/4 తేనె. ఫ్రూట్స్ మనకి ఎంత ఫ్రూట్స్ కావాలన్నా టేస్ట్ తగ్గట్టుగా ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు. బనానా, పపాయ, పొమిగ్రానెట్ తీసుకోవచ్చు. జాగరీ, స్వీట్ తగ్గట్టుగా 1 or 2 స్పూన్స్ జాగరీ వేసుకోవచ్చు. బాదం ఆర్ నట్స్, ఆల్మండ్స్, క్యాషూ నట్స్ ఏమైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రిపరేషన్ ఎలాగో చూద్దాం. ఇది రిఫ్రిజిరేటర్లో 5 to 6 hours పెట్టాలి. ఆఫ్టర్ మిక్స్ అన్ని చేశాక ముందు మిక్సింగ్ ఎలాగో చూద్దాం. దీనికి కావాల్సింది ఫస్ట్ మిల్క్, 150 ml మిల్క్ ఇందులో వేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ తగ్గట్టుగా 2 స్పూన్స్ అన్నీ వేసుకోవాలి. జాగరీ 1/4 or 1/2 స్పూను. నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. షుగర్ పేషెంట్స్ అయితే తక్కువ వేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇందులో నట్స్ తీసుకున్నాను, నట్స్ వేసాను. దెన్ పామిగ్రానైట్, వీడియోలో చూస్తున్న పామిగ్రానైట్ గింజలు వేసుకోవాలి. పామిగ్రానైట్ వేసుకుని మిక్స్ చేసుకుని 5 to 6 hours రిఫ్రిజిరేటర్లో పెడితే ఇది బాగా కూలింగ్ ఎక్కి చియా సీడ్స్ బాగా నానుతాయి. నట్స్, పొమిగ్రానైట్, ఫ్రూట్స్ వేసాక చియా సీడ్స్, టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి బాగా మిక్స్ చేయాలి. వితౌట్ లంప్స్ బాగా మిక్స్ చేసి రిఫ్రిజిరేటర్లో 5 to 6 hours పెట్టి తీసాక సర్వ్ చేసుకుని తింటే టేస్టీ, హెల్తీ ఫ్రూట్ అండ్ నట్ చియా సలాడ్ రెడీ అవుతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపరేషన్ చేసుకుని ఫ్రిడ్జ్లో 5 to 6 hours ఉంచి సర్వ్ చేసుకుని తాగితే టేస్టీ సలాడ్ రెడీ అవుతుంది. ఓకే వ్యూవర్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.